తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ఈరోజు ప్రకాశం జిల్లా కొండేపి మండలంలోని కొండేపి పంచాయతీలో గత 14 సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి సర్పంచ్ ఎన్నికలు ఈరోజు ప్రస్తుతం ముగిశాయి. అయితే ఇందులో భాగంగా ఒక సర్పంచ్కి దగ్గర 15 నామినేషన్లు వేస్తే ఒకటి రిజెక్ట్ అయ్యి 14లో నుంచి ఒక సర్పంచ్ను యునానిమస్గా ఎన్నుకోవటం జరిగింది. అదేవిధంగా వార్డు మెంబర్లు 14 వార్డు మెంబర్లు ఉంటే ఈ 14 వార్డు మెంబర్లు కానీ అభ్యర్థులు 39 మంది నామినేషన్లు వేయగా అందులో నుంచి యునానిమస్గా సెలెక్ట్ చేసుకొని ఈ పార్టీల పరంగా వస్తే వైసీపీకి 5, టీడీపీకి 9 వాళ్ళు యునానిమస్గా చేసుకొని వాళ్ళు ఏకగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకోవటం జరిగింది. అయితే ఉప సర్పంచ్ని ఎన్నుకునే విధానం కొద్దిగా లేట్ అయ్యేలా ఉంది. ప్రస్తుతానికి అయితే మటుకి ఈ సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకోవటం జరిగింది. ఆమె పేరు సుశీల. జరిగినటువంటి ఎన్నికలలో ఈరోజు మనకి 5వ తేదీ నామినేషన్ ఉపసంహరణ. ఈ సందర్భంగా మనకి సర్పంచ్ మరియు 14 వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టి అదే సందర్భంలో ఈరోజే మీ గౌరవ సభ్యులందరూ కలిసి ఉప సర్పంచ్ గారిని కూడా ఎన్నుకోవడంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది. కనుక ఈ సమావేశానికి ఉప సర్పంచ్ని ప్రతిపాదించడానికి 2 సభ్యులు ఒక మెంబర్ని ప్రతిపాదిస్తే వేయాకి వాళ్ళు ఆమోదం తెలిపితే ఆ వ్యక్తి ఉప సర్పంచ్గా ఎన్నికైనట్టుగా మేము ప్రకటిస్తాం. కొండపి సర్పంచ్గా కొమ్ము సుశీల గారు ఎన్నికయ్యారు. కూటమి ప్రభుత్వం మద్దతుతోటి ఎన్నికయ్యారు. ఎన్నిక కావడం అందరికీ ఆనందంగా అయిన విషయం. మాకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి కృషి చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామ పెద్దలందరూ నన్ను కూటమి ద్వారా నన్ను ఎన్నికైనందుకు నాకు అందరికీ ధన్యవాదాలు.